ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. రాష్ట్రంలో 64% పోలింగ్ కేంద్రాలను వెబ్ కాస్టింగ్ పరిధిలోకి తీసుకొస్తామన్న ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా. ఏపీలో మొత్తంగా 4.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని వెల్లడి. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామంటూ హామీ ఇచ్చిన వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి. ఇంటింటికి వెళ్లి సంక్షేమ కరపత్రాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి. ఉద్యోగస్తులంతా జగన్ కు వ్యతిరేకంగా ఉన్న నేపథ్యంలో వారికి పోస్టల్ బ్యాలెట్ కల్పించకుండా ఏ విధంగా వారిని తప్పించాలా అని జగన్ అనేక రకాలుగా పిల్లి మొగ్గలు వేస్తున్నారన్న తూర్పు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి గద్దె రామ్మోహన్. ఈ నెల 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వహించనున్న అధికారులు, సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు. ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్రంలో 64% పోలింగ్ కేంద్రాలను వెబ్ కాస్టింగ్ పరిధిలోకి తీసుకొస్తామని ఏపీ ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ఈ రోజు విజయవాడలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీలో మొత్తంగా 4.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని వెల్లడించారు. రాష్ట్రంలో సర్వీసు ఓటర్ల సంఖ్య 65,707 అని తెలిపారు. రాష్ట్రంలో సర్వీసు ఓటర్ల సంఖ్య 65,707 అని తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతానికి 46,389 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఒక్కో పోలింగ్ కేంద్రంలో 1,500 మంది ఓటర్లకు అవకాశం ఉంటుందన్నారు. ఓటర్ల సంఖ్య 1,500 దాటితే ఆక్సిలరీ పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. ఎలక్షన్స్ కోసం 454 టోటల్ నెంబర్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఆర్ దేర్. అసెంబ్లీ ఎలక్షన్స్ కి వచ్చేసరికి 2,387 టోటల్ క్యాండిడేట్స్ ఆర్ దేర్. నౌ బిఫోర్ దాట్, బికాస్ ఈ మధ్యలో 25th తర్వాత మనకు ఓటర్ లిస్ట్ కూడా ఇప్పుడు ఫైనలైజ్ అయింది, ఫ్రీజ్ అయింది. ఆ ఓటర్ లిస్ట్ ఫ్రీజ్ అయిన దీని ఫిగర్ ప్రకారం ఆన్ ద డే ఆఫ్ ఫ్రీజింగ్, దట్ ఈస్ ఆన్ 25th of April, we had the total 4,13,33,000 voters. దాంట్లో 2,02,00,000 మేల్, తర్వాత 2,10,00,000 ఫీమేల్ ఓటర్స్ ఆర్ దేర్. దీంతో పాటు మనకు సర్వీస్ ఓటర్స్ కూడా ఉన్నారు, 65,707 సర్వీస్ ఓటర్స్. సో ఫైనల్ ఈ అంతా సర్వీస్ ఓటర్స్, మేల్, ఫీమేల్, థర్డ్ జెండర్ అంతా కలిపి 4,14,01,887 voters are there who are going to participate in the polling process on 13th of May. When we మనము ఎలక్టరల్ రోల్ పబ్లిష్ చేసినప్పుడు, అంటే జనవరి 2024, 22nd January 2024కి మనము ఫైనల్ రోల్ పబ్లిష్ చేశాము. ఆ టైంకి దెర్ వర్ 4,08,00,000 ఓటర్స్. నౌ దెర్ ఈస్ ఎ డిఫరెన్స్, అంటే జనవరి 22nd నుంచి ఈరోజు April 25th వరకు డిఫరెన్స్ ఈజ్ 5,94,000 ఓట్స్ పెరిగింది. సో నౌ దిస్ ఈజ్ ద ఫైనల్ ఓటర్ లిస్ట్. మనము పార్టీస్కి మొత్తం లిస్ట్కి ఆల్రెడీ మేము చెప్పాము. మెడికల్ కిట్ అక్కడ ఫస్ట్ ఎయిడ్ కిట్ పెట్టడం జరుగుతుంది, ఓఆర్ఎస్ ప్యాకెట్స్, తర్వాత ప్యాంప్లెట్స్ ఒకటి ఇస్తాము, హీట్ స్ట్రోక్ వస్తే ఏం చేయాలి, అండ్ దెన్ వెట్ టవల్స్. ఇవన్నీ కలెక్టర్ లెవెల్లో, డిఈఓ లెవెల్లో, అక్కడ లోకల్ హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా ఆల్ దీస్ అరేంజ్మెంట్స్ విల్ బి డన్. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అన్నింటినీ అమలు చేస్తామని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 23వ డివిజన్ సూర్యారావుపేట ప్రాంతంలో ఎంపీ కేశినేని నాని సతీమణి పావని సోదరుడు రామకృష్ణతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి సంక్షేమ కరపత్రాలు పంపిణీ చేశారు. ప్రచారానికి వెళ్లిన వెల్లంపల్లి, కేశినేని పావనికి డివిజన్ ప్రజలు హారతులు పట్టి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెల్లంపల్లి మాట్లాడుతూ 2019 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ 99% అమలు చేశామని వెల్లడించారు.
ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో 23వ డివిజన్లో వైఎస్ఆర్సీపీ తరఫున ప్రచార కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము. స్థానిక నాయకులు అందరూ కూడా చాలా బాగా కోఆపరేట్ చేస్తూ ఉన్నారు. వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి ఎమ్మెల్యేగా, అట్లాగే కేసీ నాని గారికి ఎంపీగా ఓటు వేయమని అడగటానికి వచ్చాము. అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 సంవత్సరం కోవిడ్ పోయినా కానీ మిగతా 3.5 సంవత్సరాలు చాలా బాగా చేస్తూ ఉన్నారు. డెవలప్మెంట్ అది కూడా అంతా బాగుంది. అట్లాగే విజయవాడ చుట్టుపక్కలంతా కూడా చాలా బాగా డెవలప్ చేస్తూ ఉన్నారు. నాని గారు చాలా కమిటెడ్ లీడరు. అట్లాగే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కూడా ఆల్రెడీ ఒకసారి ఎమ్మెల్యేగా చేశారు, అట్లాగే ఒకసారి మినిస్టర్గా చేశారు. 3వసారి తప్పనిసరిగా గెలిచి ఇంకా ఏం చేయగలమో బాగా అనేది చేసి చూపిస్తారు. అందరికీ కూడా తప్పనిసరిగా అందరూ వైఎస్ఆర్సీపీకి ఓటేమని అడగడానికి వచ్చాము. అందరూ కూడా చాలా సంతోషం. ప్రతి ఇంటికి సూర్యోదయం లోపే ఇంటికి వెళ్ళి వారికి పెన్షన్ ఇచ్చేవాళ్ళు, చాలా సంతోషంగా తీసుకునేవాళ్ళు. కానీ దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు కొంత ఏదో మేమే మేధావులు అని చెప్పుకునే కొంతమంది పనికిరాని మేధావులు కొంతమంది ఉన్నారు. వారందరూ కలిసి కోర్టులో వేసి వాలంటీర్ వ్యవస్థ వల్ల ప్రజలకి నష్టం జరుగుతుందని చెప్పని ఒక దుర్మార్గపు ఆలోచనతో అవ్వాతాతల్ని, దివ్యాంగుల్ని ఎంత బాధ పెడుతున్నారంటే అంత బాధ పెడుతున్నారు. ఈరోజు వాళ్ళ బాధ మన ఎవరు కూడా తీర్చలేనిది. మళ్ళీ గతంలో చంద్రబాబు పరిపాలనలో ఏ విధంగా అయితే బ్యాంకులో డబ్బులు వేసి డ్రా చేయడానికి, సచివాలయానికి వెళ్ళడం కష్టం అనుకుంటే బ్యాంకులో డబ్బులు డ్రా చేసుకోవడానికి నిజంగా అవ్వాతాతలకి అంత ఓపిక ఉంటుందా? ఎందుకు చంద్రబాబుకి ఇంత కక్ష అవ్వాతాతలు అన్నా కానీ, దివ్యాంగులు అంటే కానీ? అంటే చంద్రబాబు నాయుడు వాళ్ళకి మంచి చేయాలని ఎప్పుడూ ఆలోచన లేదు. అందుకే వాళ్ళందరూ కూడా ఒకటి చెప్తున్నారు. అవ్వాతాతలు కూడా గతంలో పోయిన నెలలో కూడా కొంతమంది చనిపోయడం కూడా జరిగింది. కానీ అతనికి మనశ్శాంతించలా, చంద్రబాబుకి మనశ్శాంతించలేదు. ఈ నెల కూడా అదే పని చేశారు. వాళ్ళ వైఫ్ని, వాళ్ళ తమ్ముడు కేసీ నాని గారు వాళ్ళ మిస్సెస్ పావని గారితో కలిసి వెల్లంపల్లి శ్రీనివాస్ గారి కోసం, మళ్ళీ నాని గారి కోసం 23వ డివిజన్ పర్యటనకు వచ్చి జనాలందరినీ ఓట్లు అడగడానికి, అభ్యర్థించడానికి కోసం వచ్చాము. ఇక్కడికి వస్తే వారు ఈ ప్రభుత్వం వచ్చినాక చాలా డెవలప్మెంట్స్ అన్నీ బాగా జరిగినాయండి. స్ట్రీట్ లైట్స్ కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఇవన్నీ బాగా అభివృద్ధి చేశారు. చాలా వరకు ఇదిగా ఉండేది, శానిటేషన్ కానీ ఇదంతా నీట్గా ఉండేది కాదు. ఈ ప్రభుత్వం వచ్చినాక బాగా చేశారు. శ్రీనివాస్ గారు ఇన్ఛార్జ్ అయ్యి కొన్ని రోజులే అయ్యింది. కానీ ఈ కొన్ని రోజుల్లోనే ఈ యొక్క డివిజన్ని బాగా అర్థం చేసుకొని ఎలాంటి డెవలప్మెంట్స్ చేయాలి ఏంటి అని ఒక ప్రణాళిక ఆయన రాసుకొని వైసీపీ తరఫున 23వ డివిజన్ సెంట్రల్ నియోజకవర్గం తరఫున ఆత్మకూరు సుబ్బారావు గారి వైఫ్ని అందరితో పాటు ఇవాళ 23వ డివిజన్లోకి డివిజన్ ప్రయత్నం కోసం వచ్చాము. ఇక్కడ అంత ముందులో అసలు డ్రైనేజ్ కానీ, రోడ్డు సిస్టమ్ కానీ అసలు ఏమీ ఉండేది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 23 రోడ్లు వేశారు. డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఏ కంప్లైంట్ వచ్చినా కూడా ఆత్మకూరు సుబ్బారావు గారు దీన్ని డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్లపై జగన్మోహన్ రెడ్డి పిల్లి మొగ్గలు వేస్తున్నారంటూ ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్ విమర్శించారు. 15వ డివిజన్ స్క్రూ బ్రిడ్జి విఎం రంగా పార్క్ నుంచి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ భయపడుతున్నారన్నారు. జగన్ చేసిన మోసానికి ప్రభుత్వ ఉద్యోగులు వణికిపోతున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా, ఎంపీగా కేశినేని శివనాథ్ను గెలిపించాలని కోరారు. జనసేన నేత అమ్మిశెట్టి వాసు, భాజపా నేత పోతంశెట్టి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ఓట్లు పొందటానికి దొంగతనంగా ఓట్లు కాజేయాలన్న ఉద్దేశంతో ఇక్కడ అనేక మంది పేదవారు ఈ కాలువ నిర్మాణాలు ఇవాళగా 70 సంవత్సరాల నుంచి నిర్మాణం ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు. వాళ్ళకి చెబుతా ఉన్నారు తెలుగుదేశం పార్టీ వస్తే మీ ఇళ్ళు పీకుతారని. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఈ రోజే కాదు 30 సంవత్సరాల నుంచి అనేక పర్యాలు అధికారంలో ఉంది. ఎప్పుడు కూడా ఇలాంటి ఇళ్ల జోలికి రాలేదు ఈ ప్రాంతంలో. తెలుగుదేశం పార్టీ మీకు ఇంకా చెప్పాలంటే రక్షణ గోడ నిర్మాణంలో ఒక్క ఇల్లు పీకకుండా రక్షణ గోడ కడతామని చెప్పి ఆ రోజున చంద్రబాబు గారు చెప్పారు. అదేవిధంగా 2.5 కిలోమీటర్ల పాటు కొన్ని వేల ఇళ్లున్న ఒక్క ఇల్లు కూడా పీకకుండా ఇక్కడ రక్షణ గోడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ తర్వాత వచ్చిన ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 1 కిలోమీటర్ నిర్మాణం చేసి 150 ఇళ్ళు పీకి 350గా లెక్క చెప్పి ఆ ఇళ్లని 2 లక్షలు 3 లక్షలు అమ్ముకునే విధానాన్ని ఒకసారి ప్రజలు గుర్తించుకొని అడుగుతాం. అంటే ఓట్ల సమయంలో
వాళ్ళని మభ్యపెట్టి ఏదో రకంగా ఓట్లు పొందాలని చెప్పి అబద్ధాలు చెప్పి వాళ్ళకి గుండె దడ వచ్చే విధంగా వాళ్ళు భయపడే విధంగా చేయటం. ఈ డివిజన్లో టీడీపీ హయాంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కానివ్వండి, సీసీ రోడ్లు కానివ్వండి పెద్ద ఎత్తున మరి గద్దె రామ్మోహన్ రావు గారి ఆధ్వర్యంలో జరిగింది. ఇక్కడ స్థానిక ప్రజలందరూ కూడా తెలుసు. 2014లో ఇక్కడ ఏం అభివృద్ధి అయింది అనేది స్థానిక ప్రజలందరికీ తెలుసు. రిటైనింగ్ వాళ్ళు కానీ అన్నీ కూడా మీరు జనం ఈ వైసీపీ పేటీఎం నాయకులు మాటలు ఎవరు నమ్మొద్దు. ఈ కూటమి ప్రభుత్వం వస్తే మనం రాష్ట్రం అదేవిధంగా విజయవాడ చాలా సుందరంగా అభివృద్ధి అయింది. గతంలో చంద్రబాబు నాయుడు గారు పరిపాలన ఎలా ఉంటుందో మనం అందరం కూడా చూసాం. ఈ కళ్ళబొల్లి మాటలు వైసీపీ నాయకుల మాటలు నమ్మొద్దు. 4 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో నుంచి తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు రాలేదు. ఒక్క ఎమ్మెల్యేకి కూడా ఓటరు ఫెసిలిటేషన్ సెంటర్లను సద్వినియోగం చేసుకోవాలంటూ జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు పిలుపునిచ్చారు. విజయవాడ జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు మీడియాతో మాట్లాడుతూ సాధారణ ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు సిబ్బంది కోసం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి పరిధిలో ఫెసిలిటేషన్ సెంటర్లను ఏర్పాటు చేయడంతో పాటుగా విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సెంట్రలైజ్డ్ ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ నెల 4, 6 తేదీల్లో ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు వారికి కేటాయించిన నియోజకవర్గంలో ఎన్నికల విధులపై శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఏపీఓ ట్రైనింగ్స్ లొకేషన్స్ మారాయి కాబట్టి అండ్ ఓపీఓలు, పోలింగ్ పర్సనల్, ఇతర వాళ్ళందరూ కూడా ట్రైనింగ్కి రారు కాబట్టి సో ఎన్టీఆర్ జిల్లాలో ఉండేటువంటి ట్రైనింగ్ సెంటర్స్ దగ్గర ఎటువంటి వాటర్ ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తాము, ఎటువంటి ఏర్పాట్లు చేసుకుంటాము, ఇతర జిల్లాల్లో ఓటు ఉండుంటే వాళ్ళకి ఎటువంటి ఏర్పాట్లు అనేది ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో చేసుకుంటామన్నది మరొకసారి మీడియా ద్వారా ఈ మెసేజ్ అనేది మా ఎన్టీఆర్ జిల్లాలో ఉండే అందరూ పోలింగ్ ఆఫీసర్లకి, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్కి, ఇతర అదర్ పోలింగ్ ఆఫీసర్స్కి అండ్ పోలీస్ పర్సనల్స్కి, వీడియోగ్రాఫర్స్ అవ్వచ్చు, అదర్ ఆన్ ఎలక్షన్ డ్యూటీ అవ్వచ్చు, అందరికి కూడా మొదటగా ప్రిసైడింగ్ ఆఫీసర్స్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ వీళ్ళిద్దరికీ కూడా మనము 7 నియోజకవర్గాల్లో 4వ తారీఖున కొంతమందికి, 6వ తారీఖున కొంతమందికి ఉదయము పూటల మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. అక్కడే ఎక్కడైతే మనకు ట్రైనింగ్ ఇస్తామో అదే ప్లేస్లో మధ్యాహ్నం ఈ పీఓలు, ఏపీఓలు ఎవరైతే ఆ ట్రైనింగ్కి వెళ్తారో ఆ ట్రైనింగ్కి వెళ్ళేటప్పుడు ఎన్టీఆర్ జిల్లాలో ఉండేటువంటి ఇతర నియోజకవర్గాల్లో ఉండే వాళ్ళది కూడా అక్కడేతో పాటుగా ఈ 3 జిల్లాల్లో ఉండే వాళ్ళది కూడా అక్కడే ఏర్పాటు అనేటువంటి చేస్తున్నాం. అయితే మీరు ఇతర జిల్లాల్లో 2, 3 ఉండొచ్చు, లైక్ ఏ వెస్ట్ గోదావరినో లేకపోతే విశాఖపట్నమో లేకపోతే ఏ ప్రకాశమో ఇలా 2, 3 ఉండొచ్చు. వాళ్ళ గురించి మాత్రం మనకి ఇక్కడ 5వ తారీఖున, ఎందుకంటే వాళ్ళు 4వ తారీఖున రాలేరు కాబట్టి 5వ తారీఖున మన ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో పీఓలు, ఏపీఓల గురించే మాట్లాడుతున్నాను. ఇక్కడ మనకి వాళ్ళు వచ్చి సో ఆ ఎనెక్సర్ 4లో వాళ్ళ యొక్క సీరియల్ నెంబరు, వాళ్ళ ఫామ్ 12 వాళ్ళదంతా చూసుకొని ఇతర జిల్లాలు, ఇప్పుడు నేను చెప్పిన 3 జిల్లాలు కాక ఇతర జిల్లాలకు సంబంధించినటువంటి ఎక్కడైనా ఓటు ఉంటే ఈ సెంట్రలైజ్డ్ ఓటింగ్ ఫెసిలిటేషన్ సెంటర్ దగ్గర ఓటు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎన్నికల ప్రవర్తన నియమావళికి సంబంధించి ఇప్పటి వరకు 60 కేసులు నమోదు చేసినట్లుగా పోలీస్ కమిషనర్ పిహెచ్డి రామకృష్ణ వెల్లడించారు. 2024 సాధారణ ఎన్నికలపై పోలింగ్ అధికారులకు సూచనల బుక్లెట్ ను ఎన్నికల పరిశీలకులతో కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు. పరిశీలకురాలు నీనా నిగం కలెక్టరేట్లోని వివిధ ఎన్నికల విభాగాలను పరిశీలించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ 11 అంతర్రాష్ట్ర, 8 అంతర్ జిల్లాల చెక్ పోస్టుల వద్ద గట్టి నిఘా ఉంచి కార్యకలాపాలను సజావుగా నిర్వహిస్తున్నట్లుగా వివరించారు. నిఘా బృందాల పనితీరు, క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు, భద్రతా ప్రణాళిక, ఈవీఎం గార్డింగ్, స్ట్రాంగ్ రూమ్లు భద్రత తదితరాల కోసం తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రజలను పాపాల పెద్దిరెడ్డి హింసిస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు.
భూమి, ఇసుక, మద్యం దేనిని ఆయన వదిలిపెట్టలేదన్నారు. కల్తీ మద్యం విక్రయిస్తున్నాడని ఒక యువకుడు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడితే చంపేశారంటూ ఆరోపించారు. ఎక్కడ చూసినా PLR కు చెందిన టిప్పర్లు, జేసీబీలు ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నాయన్నారు. క్యాన్సర్లా పట్టిపీడిస్తున్న మంత్రి పెద్దిరెడ్డికి మే 13వ తేదీన రేడియేషన్ ఇవ్వాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. CMC వెల్లూరుకి వెళ్తాం, ఒక్క మాట సాయం పడండి అన్నా గంజాయి మొత్తం నుంచి మా కూతుర్ని బయటికి తీసుకొస్తాను. అప్పుడు ఇంకో మాట కూడా చెప్పింది, పొరపాటున మా కూతురికి మేము సాయం చేయలేకపోతే ఏం పెద్ద కూతురు మేము చంపేస్తానని. అంత మాట ఎందుకు అన్నావు తల్లి అంటే, మిగతా 2 కూతుర్లన్నా పాడోకుని ఉంటారు కదా అని. చూడండి ఎంత అన్యాయం. ఇలా వేలాది కుటుంబాలు ఒక చంద్రగిరి నియోజకవర్గంలో నాశనమైంది. ఈ అన్నిటికీ కారణం చెవులో పువ్వు పెట్టే చెవిరెడ్డి. దయచేసి ఇది ఇక్కడున్న చంద్రగిరి ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలని ఈ సభాముఖంగా కోరుతున్నాం. 29వ డివిజన్లో CPM అభ్యర్థి CH బాబురావు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఇండియా వేదిక బలపరిచిన CPM అభ్యర్థి CH బాబురావు CPM, CPI, కాంగ్రెస్ నేతలతో కలిసి 29వ డివిజన్ మధురానగర్, సాయిబాబా కాలనీ, నేతాజీ కాలనీ, కాలవాకట్ట, కొబ్బరి తోట తదితర ప్రాంతాల్లో పర్యటించారు. రాకపోకలకు అవకాశం కల్పించిన ఇంకా అసంపూర్తిగా మిగిలిపోయిన అండర్ బ్రిడ్జ్ పనులను బాబురావు పరిశీలించారు. ఎన్నికల ప్రచార ప్రత్యేక వాహనం ద్వారా ప్రజలకు అభివాదం తెలుపుతూ ఆయన ఓట్లను అభ్యర్థించారు. పేదవాళ్ళందరికీ ఇళ్లు ఇస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి మోడీ ప్రభుత్వం ఇళ్ళు ఇవ్వకపోగా సొంత ఆస్తుల మీద ముఖ్యమంత్రుల బొమ్మలు, ప్రధానమంత్రుల బొమ్మలు వేసుకునే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటిది ఒక కొత్త తీసుకొచ్చారు. ఈరోజు ప్రజల ఆస్తుల మీద మంత్రుల యొక్క బొమ్మలు ఎందుకు, ముఖ్యమంత్రుల బొమ్మలు ఎందుకు? ఆస్తులు వేల లక్షల కోట్లు ఉన్న వాళ్ళకేనూ ఆస్తులు కట్టబెడుతున్నారు. చిన్న మధ్యతరగతి వాళ్ళ ఆస్తులు మాత్రం ప్రభుత్వం కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. దానికే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని పేరు పెట్టారు. ఎందుకు ఈ చట్టం? జనం ఆస్తులు కబ్జా చేయటానికా, లేదు పేద మధ్యతరగతి ప్రజల యొక్క ఆస్తుల మీద ప్రభుత్వాలు పెత్తనం చేయటానికా? ఇందులో మోడీ, జగన్ ఇద్దరూ బాధ్యులే. వీరెవరికో ఒకరికొకరు ఇవాళ నెట్టుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ ద్వారా ఆదేశాలు ఇచ్చింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దేశంలో ఎక్కడా లేనట్టుగా ముందుగా ఈయనే చట్టం చేసి ఇక భూ వివాదాలు కూడా కోర్టులు కూడా వెళ్ళే అవకాశం లేకుండా ప్రభుత్వ అధికారుల చెప్పు చేతుల్లో పెట్టడం అంటే ఇది మొత్తం కూడా అక్రమాలకు అవకాశం ఇవ్వటం, భూ కబ్జాలకు అవకాశం ఇవ్వటం, చిన్న మధ్యతరగతి. స్థానిక 26వ డివిజన్లో వెల్లంపల్లి కేశినేని నాని విజయాన్ని కాంక్షిస్తూ వెల్లంపల్లి సోదరుడు వెల్లంపల్లి రాము, కేశినేని నాని సతీమణి కేశినేని పావని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మహిళల సంక్షేమం కోసం చిత్తశుద్దితో పనిచేసిన వైసీపీ ప్రభుత్వానికి అండగా నిలవాలన్నారు. ఫ్యాను గుర్తుకు ఓట్లు వేసి కేశినేని నానిని, వెల్లంపల్లి శ్రీనివాసరావులను అఖండ మెజారిటీతో గెలిపించాలన్నారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు నాగేశ్వరరావు, ప్రసాద్, రాజు తదితరులు పాల్గొన్నారు. వర్గంలో వైఎస్ఆర్సీపీ తరపున ప్రచారంలో భాగంగా 26వ డివిజన్లో మన స్థానిక నాయకులు అంగిరేకుల గొల్లబామ్మ గారు, అట్లాగే ఆయన అంగిరేకుల నాగేశ్వరరావు గారు వారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ తరపున ప్రచార కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము. అందరూ కూడా చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతూ ఉన్నారు. బాగుందండి అంతా కూడా. వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని, కేశినేని నాని గారిని తప్పనిసరిగా గెలిపించుకుంటాము. ఇద్దరు కూడా మచ్చలేని నాయకులు ఈ స్థానికంగా అని చెప్పడం జరుగుతూ ఉంది. అట్లాగే ఈ శ్రీనివాస్ గారు కూడా చాలా బాగా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. ఎటువంటి కరప్షన్ లేకుండా ఆయనకి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అప్పచెప్పిన బాధ్యతలు ఉంటాయో తప్పనిసరిగా అన్ని బాగా చేయటం జరుగుతూ ఉంది. కేశినేని నాని గారు కూడా సార్ల నుంచి మీరు అందరూ చూస్తూ ఉన్నారు. చాలా బాగా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. కాన్స్టిట్యున్సీ కోసం ఆయన ఏ రకంగా అయినా కష్టపడగలరు, ఏ పనైనా సాధించుకురాగలరు సెంట్రల్లో అనేది ఆయనకి బాగా పేరుంది. అట్లాగే హ్యాట్రిక్ ఎంపీగా నెక్స్ట్ వచ్చే రోజుల్లో ఆయన చాలా బాగా కష్టపడగలరు అనేది మేమందరం కూడా చెప్తాం జరుగుతూ ఉంది. మీరు ఈ రీసెంట్గా ప్రతిపక్ష మేనిఫెస్టోని చూస్తూ ఉంటే కనుక
ఇవాళే నేను గమనిస్తూ ఉన్నాను. ఒకటి ఏంటంటే వైజాగ్ని ఆర్థిక రాజధానిగా మేము ప్రపోజ్ చేస్తున్నాము అని చెప్పడం జరుగుతూ ఉంది. ఇప్పుడు జరిగేది ఏంటి? దేని గురించి మీరందరూ ఇంత గొడవ చేస్తూ ఉన్నారు 3 సంవత్సరాల నుంచి? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటి? అధికార గారితోనూ వారి హస్బెండ్ అంగిరేకుల నాగేశ్వరరావు గారితో కలిసి నాని గారి వాళ్ళ మిసెస్ పావని గారితో నేను మా హస్బెండ్ కలిసి శ్రీను గారి కోసం, కేసినేని నాని గారి కోసం మా ఓట్లు అభ్యర్థించడం కోసం జనాల్లోకి వచ్చాము. వచ్చిన చోటల్లా ప్రతి చోట జనాలు మేము మీతోనే ఉన్నాము అని చెప్పని అంటున్నారు. పూర్వం చూసుకుంటే శ్రీనివాస్ గారు ఎండోన్మెంట్ మినిస్టర్ కింద చేశారు. అందరూ చెప్తున్నారు ఇక్కడికి వచ్చి ఆయన గుడులు కానీ, గుడి ఒక్కటే కాదు మిగతా చర్చిలు కానీ మసీదులు కానీ అన్నీ చాలా అభివృద్ధి చేశారమ్మా. ఇట్లా ఈయనకి ఇన్ఛార్జ్ కింద ఈ డివిజన్కి ఇస్తే ఎంత బాగా చేస్తారు, ఇంకా బాగా ఎంత డెవలప్మెంట్ చేస్తారు అని కూడా వాళ్ళకి చాలా నమ్మకంగా ఉన్నది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దళితులపై దాడులు పెరిగిపోయాయని రాష్ట్ర మాజీ ఎస్సీ కమిషన్ సభ్యులు కట్టపోగు బసవరావు వెల్లడించారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దళితులపై జరుగుతున్న దాడులను సీఎం దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఎస్సీ కమిషన్ సభ్యుడిగా నాపై ఉందన్నారు. ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టానికి రాష్ట్ర సీఎం చైర్మన్ గా వ్యవహరిస్తారు. తరువాత ఎస్సీ కమిషన్ ఉంటుంది. అలాగే ప్రతి జిల్లాకు జిల్లా కలెక్టర్ చైర్మన్ గా వ్యవహరిస్తారన్నారు. అట్రాసిటీ చట్టం ఏ మేరకు అమలవుతుంది, దాడులను ఎంతవరకు అరికట్టాము అనేది సీఎం ఎస్సీ కమిషన్ సభ్యులు నిరంతరం పర్యవేక్షించవలసి ఉంటుందని చెప్పారు. దళితుల మీద జరుగుతున్నటువంటి దాడులు, ఈ రాష్ట్రంలో దళితుల మీద జరుగుతున్నటువంటి హత్యా నేరాలు, దళితుల మీద జరుగుతున్నటువంటి ఒక మానభంగాలు కావచ్చు, ఒక అవమానాలు కావచ్చు, ఒక హేళనలు కావచ్చు, వాటి గురించి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది. కాబట్టి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారికి దృష్టికి తీసుకొని పోవాల్సిన బాధ్యత నాకు ఉంది. కాబట్టి నేను ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్టు 1989లో దీన్ని రూపొందించడం జరిగింది. ఈ చట్టానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చైర్మన్గా వ్యవహరిస్తారు. సెకండ్ ప్లేస్లో రాష్ట్ర ఎస్సీ కమిషన్ ఉంటుంది. ప్రతి జిల్లాకు వచ్చి ఒక జిల్లా కలెక్టర్ గారు చైర్మన్గా వ్యవహరిస్తారు. జిల్లా కలెక్టర్ గారి సమక్షంలో కొంతమంది మానిటరింగ్ కమిటీ సభ్యులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంతే దాదాపుగా ఒక 4 మెంబర్స్, ఒక 4 పార్టీస్ నిరంతరం ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్టు ఏ విధంగా అమలవుతుంది, దళితుల మీద దాడులు ఏ విధంగా జరుగుతున్నాయి, వాటిని ఏ విధంగా ప్రివెంట్ చేయాలి, జరిగిన తర్వాత వాళ్ళకి ఎటువంటి న్యాయాన్ని చేకూర్చాలని చెప్పేసి అని ఎప్పటికప్పుడు నిరంతరం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కమిషన్ కానీ, కలెక్టర్స్ కానీ, మానిటరింగ్ కమిటీ సభ్యులు కానీ పనిచేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. నిజంగా నేను ఒక వేదనతోటి, ఒక ఆవేదనతోటి నేను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే కర్నూల్లో 2 దళితుల్ని దారుణంగా నరికి చంపేసి, పెట్రోల్ పోసి, అగ్గిపుల్ల గీసి, కాల్చేసి బూడిద చేశారు. నేను ఒక కమిషన్ సభ్యుడిగా నేను అక్కడికి వెళ్ళటం జరిగింది. ఆ సన్నివేశం చూసిన తర్వాత నాకు గుండె పగిలిపోయింది. ఇంత దారుణంగా ఎస్సీలని కొట్టి చంపేసి పర్సనల్ బస్సు కాల్చేస్తారా? సరే, ఈ కార్యం అయిన తర్వాత నేను దాదాపుగా ఆ శవాలను కూడా భుజం మీద పెట్టుకొని శ్మశానానికి తీసుకెళ్లి మట్టి చేయడం కూడా జరిగింది, భూస్థాపితం చేయడం కూడా జరిగింది. నేను ఈ విషయాన్ని స్వయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలియచెప్పాలి. ఈ బాధిత కుటుంబాలని ఆదుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. బాధిత కుటుంబాలను తీసుకొచ్చి స్వయంగా సీఎం గారు కల్పించాలని చెప్పి ఒక తపన, ఒక ఆరాటంతో, ఒక బాధ్యత కలిగినటువంటి ఒక ఎస్సీ కమిషన్ సభ్యుడిగా నేను సీఎం గారి దృష్టికి తీసుకొచ్చాను. భవానీపురం జోజీనగర్ ప్రాంతంలో ఓ గోదాములో భారీ స్థాయిలో నకిలీ సిగరెట్లను విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. గురువారం రాత్రి పట్టుకున్నారు. ఎన్నికల నేపథ్యంలో గోదాములో అనుమానాస్పద వస్తువులతో పాటుగా మద్యం, డబ్బులు దాచి ఉంచినట్లుగా ప్రచారం జరుగుతోంది. దీంతో వివిధ పార్టీల నాయకులు అక్కడకు చేరుకుంటున్నారు. గోదాము షట్టర్లు తీయాలంటూ డిమాండ్ చేశారు. అయితే షట్టర్లు తాళాలు వేసి ఉండడంతో ఆలస్యమైంది. ఆ తర్వాత అధికారులు షట్టర్లు తీసి చూడగా నకిలీ సిగరెట్లుగా తేల్చారు. దీంతో నాయకులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఎంత మేర సిగరెట్లు పట్టుకున్నారు అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. రాష్ట్రంలో 64% పోలింగ్ కేంద్రాలను వెబ్ కాస్టింగ్ పరిధిలోకి తీసుకొస్తామన్న ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా. ఏపీలో మొత్తంగా 4.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని వెల్లడి.
ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామంటూ హామీ ఇచ్చిన వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి, ఇంటింటికి వెళ్లి సంక్షేమ కరపత్రాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి. ఉద్యోగస్తులంతా జగన్ కు వ్యతిరేకంగా ఉన్న నేపథ్యంలో వారికి పోస్టల్ బ్యాలెట్ కల్పించకుండా ఏ విధంగా వారిని తప్పించాలా అని జగన్ అనేక రకాలుగా పిల్లి మొగ్గలు వేస్తున్నారన్న తూర్పు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి గద్దె రామ్మోహన్. ఈ నెల 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వహించనున్న అధికారులు, సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు. SBV న్యూస్ సమాప్తం. నమస్కారం.